హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వాసవి. మైసెల్ఫ్ వాసవి అని ఇలా చాలామంది ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు కదా మైసెల్ఫ్ అని. దాట్ ఈజ్ అ బ్లండర్. సో ఇంగ్లీష్లో ఎప్పుడూ కూడా మైసెల్ఫ్ అని ఇంట్రొడ్యూస్ చేసుకోకూడదు. ఓకే, సో ఇది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్. మరి ఏమని చేయొచ్చు? మై నేమ్ ఈస్ వాసవి. ఓకే, ఐ యామ్ వాసవి. ఇంకా సింపుల్గా ఐ యామ్ వాసవి అని చెప్పొచ్చు. నేను వాసవి. మై నేమ్ ఈజ్ వాసవి. నా పేరు వాసవి. ఏదైనా ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, హలో దిస్ ఇస్ వాసవి, నేను వాసవిని మాట్లాడుతున్నాను అన్న మీనింగ్ వస్తుంది అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ ఇనఫ్. మై సెల్ఫ్ అని మాత్రం ఇంట్రొడ్యూస్ చేసుకోకూడదు. కానీ చాలామంది చేసుకుంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. మరి ఎందుకు మై సెల్ఫ్ అనేది యూస్ చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి కదా. మై సెల్ఫ్ అనేది ఎందుకు యూస్ చేయకూడదు అంటే, మై సెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఎప్పుడు యూస్ చేస్తాము? ఎప్పుడైతే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు ఒక్కరే అవుతారో అప్పుడు. ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఈ రెండు ఒకటే అయినప్పుడు ఏదైనా సెంటెన్స్లో అప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాం. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇక్కడ మై సెల్ఫ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మై సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని నేను అనే సబ్జెక్టు నేనే మళ్ళీ ఆబ్జెక్ట్ కూడా అయినప్పుడు యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్ట్ మై సెల్ఫ్, నన్ను నేనే హర్ట్ చేసుకున్నాను అన్నప్పుడు ఐ హర్ట్ మై సెల్ఫ్. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, నన్ను నేనే చూసుకున్నాను. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్. ఐ థాట్ మై సెల్ఫ్ ఇంగ్లీష్, నాకు నేనే ఇంగ్లీష్ నేర్పుకున్నాను. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ నేనే, ఆబ్జెక్ట్ కూడా నేనే కాబట్టి మై సెల్ఫ్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఇంట్రొడక్షన్కి మాత్రం మై సెల్ఫ్ అనేది యూస్ చేయకూడదు, అది మిస్టేక్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ క్లియర్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో స్పోకెన్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేస్తే చాలు, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.